జీవన తరంగాలు పార్ట్ 4. బోర్డు హై స్కూల్లో 4th ఫారంలో ఉండగా ఒకరోజు డ్రిల్ మాస్టర్ బొక్కా కృష్ణమూర్తి గారు మమ్మల్ని సమావేశపరిచి, ఒరే, మన ఊరు అంజలి వాళ్ళు సువర్ణసుందరి శత దినోత్సవానికి వస్తున్నారు, మీలో స్కౌట్ డ్రెస్ ఉన్నవాళ్ళు చెప్పండి, ఆవేళ మిమ్మల్ని అక్కడ స్కౌట్ డ్యూటీ వేస్తాం అని ప్రకటించారు. మనకి మున్సిపల్ స్కూల్లో ఉండగానే డ్రెస్ ఉంది కాబట్టి పేరు ఇచ్చేశాను. అప్పట్లో అమలాపురం ఎవరైనా రావాలంటే కోటిపల్లి దగ్గర కానీ రాజమండ్రి దగ్గర కానీ పడవలో గోదావరి దాటవలసి ఉంది. పడవ ప్రయాణం భయం కాబట్టి 100 రోజుల సినిమా ఆడినా ఎవరూ తారలు రావడానికి ఒప్పుకోక శతదినోత్సవాలు జరిగేవి కావు. అందుకే రోజులు మారే ఇలాంటి సినిమాలు 100 రోజులు ఆడినా శతదినోత్సవం అమలాపురంలో జరగలేదు. అటువంటి నేపథ్యంలో సువర్ణసుందరి శతదినోత్సవానికి తారలు రావడానికి ఒప్పుకోవడం ఎలా జరిగిందో ఆశ్చర్యమే. అమలాపురంలో మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఉన్న కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి ఒక ప్రాముఖ్యత ఉంది. అమలాపురంలో ఆధునిక వసతులు ఉండి ప్రముఖులు ఎవరు వచ్చినా ఉండడానికి బ్యాంకు మేడ భాగంలో వసతులు ఉన్నాయి. కళా వెంకటరావు గారు ఎప్పుడూ అక్కడే దిగేవారు. మద్రాసు పట్టణం నుంచి వస్తున్నారు కాబట్టి తారలకి కూడా సౌకర్యంగా ఉంటుందని శతదినోత్సవ సభ బ్యాంక్ ముందు భాగంలో స్టేజ్ కట్టి ఏర్పాటు చేశారు. ఆ వేళ ఊరంతా జనమే. ముఖ్యంగా మా కూజ్యమించి అగ్రహారం ఆ వీధి జనంతో నిండిపోయింది. బ్యాంకు కాంపౌండ్ లోపల అందరూ పట్టరు కాబట్టి గేటు దగ్గర కాపలా పెట్టి పరిమితి చేశారు. ఆ జనం దాటి మామూలుగా అయితే నాలాంటి 12 ఏళ్ల కుర్రవాడు లోపలికి ప్రవేశించడం ప్రశ్నే లేదు. ఆ జనసందోహంలో బ్యాంకులోకి వెళ్ళడానికి, లోపల ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళడానికి మన స్కౌట్ డ్రెస్ పెద్ద పాస్ అన్నమాట. అది వేసుకొని ఎన్ని మాటలు ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఆపలేదు. తారలు వచ్చే టైంకి బ్యాంక్ బిల్డింగ్లో ఒక పక్కగా ఉన్న హాలు కిటికీ దగ్గర ఉంచున్నాను. అక్కడ నుంచే నాగేశ్వరరావు, అంజలి, రేలంగి, రాజసులోచన వీళ్ళందరూ భోజనాలు చేయడం చూశాను. ఆ తర్వాత బ్యాంకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో స్టేజికి దగ్గరగానే కూర్చున్నాను. ముందు కందుకూరి రాంభద్రరావు గారు మాట్లాడారు. అప్పటికి ఆయన పేరూరు హై స్కూల్ హెడ్ మాస్టరు. మా స్కూల్లో కూడా మాట్లాడడం చూశాను. ఆయన మంచి వక్త కాబట్టి ఇలాంటి సభల్లో కూడా సభా నిర్వహణకి పిలిచారు. ఆ తర్వాత ఆయన మా స్కూల్కి బదిలీ అయ్యి మేము కాలేజీకి వెళ్ళేదాకా ఆయన మా హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఆయన మాట్లాడిన తర్వాత అంజలీదేవి మాట్లాడి మిగతా నటీనటులను పరిచయం చేసింది. సినిమాని ఆవిడ కంపెనీ కదా నిర్మిస్తా. ఆవిడ మాట్లాడేటప్పుడు నాగేశ్వరరావు గారని, రేలంగి గారని సంబోధిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళల్లో వాళ్ళు అలా గౌరవించుకుంటారని అప్పటికి తెలియదు. నాగేశ్వరరావు బాగా చేశాడని, రేలంగి బాగా చేశాడని మామూలుగా మాట్లాడడం అలవాటైన నాకు ఆవిడ సంబోధనలు ఆశ్చర్యం కలిగించాయి. ఆవేళ అంత దగ్గరగా అన్నీ చూసి మర్నాడు ఫ్రెండ్స్తో గొప్పగా చెప్పడం ఒక విశేషం. సువర్ణసుందరి సినిమా అక్కడితో నన్ను వదలలేదు. ఆ తర్వాత పియూసీలో చేరిన తర్వాత జరిగిన ఒక సంఘటనతో ఆ సినిమాలో నాగేశ్వరరావు రాజకుమారుడు వేషంలో ఉన్న బొమ్మతో ముడిపడి ఉంది. పియూసీలో మా క్లాసులో 70 మంది దాకా ఉండేవారు. ముందు బెంచీలో కూర్చోవడం అలవాటైతే జీవితం ఇంకోలా ఉండేదేమో. వెనకాల బెంచీలో కూర్చోవడం జరిగేది. మ్యాథ్స్లో జామెట్రీ క్లాసులు అప్పటి వైస్ ప్రిన్సిపాల్ రామేశం గారు తీసుకునేవారు. అదివరకే చెప్పినట్టు ఏ సబ్జెక్టులో ఏమి జరుగుతుందో తెలిసేటప్పటికీ స్ట్రైకులు వాటితో సగం రోజులు గడిచిపోయాయి. ఆయన ఏమి చెప్పేవాడో మనకేమీ తెలిసేది కాదు. బోరు తప్పించుకోవడానికి నోట్స్ పుస్తకంలో ఒక పేజీలో సువర్ణసుందరిలో నాగేశ్వరరావు బొమ్మ వేస్తూ కూర్చున్నాను. దూరం అయిన స్టేజ్ నుంచే ఎవడు వింటున్నాడో ఎవడు రాసుకుంటున్నాడో గమనించడం జరిగేదేమో. టార్గెట్ మనమే అయినా అది బయట పెట్టకుండా మొదటి వరుస నుంచి మొదలుపెట్టి ఎవడు ఏమి నోట్ చేసుకుంటున్నాడో చూస్తున్నట్టు చూసుకుంటూ వచ్చి నా పుస్తకం తీసుకుని చూశారు. ఇంకేముంది, నాగేశ్వరరావు పోలికలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ బొమ్మను చూశారు. నా వివరాలు అడిగి, నీకు చదువెందుకు, మీ నాన్న స్కూల్లో డ్రాయింగ్ మాస్టరే చేరు అని తిట్టి క్లాసులోంచి బయటికి పోవన్నాడు ఆయన. ఇక్కడ స్టూడెంట్ మానసిక స్థితి, లెక్చరర్ మానసిక స్థితి 2 వైపుల నుంచి అనుభవించాను కాబట్టి కొంత విశ్లేషణ చేయాలి.
భయభక్తులు ఉండి సాంప్రదాయ విలువలు తెలిసిన కుటుంబం నుండి వచ్చిన స్టూడెంట్ అయితే లెక్చరర్ని ఎదిరించడం కానీ కుటుంబం దండు చూసుకుని పొగరు చూపడం కానీ జరగదు. విషయం ఇంటి దాకా వెడితే పరిణామాలు చాలా అనర్థంగా ఉంటాయన్న భయంతో ఒక మాట తిట్టి కూర్చో అంటారేమో అన్న ఆశతో అలాగే నుంచున్నాను. కానీ ఆ పరిస్థితిలో లెక్చరర్ ఎలా ఆలోచిస్తాడో అప్పటికి నాకు తెలియదు. ఆయన పొమ్మన తర్వాత స్టూడెంట్ బయటికి వెళ్ళకపోతే ఆయనకు అవమానం. మిగతా స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి ఆయన స్టూడెంట్ అనుభవిస్తున్న అంతర్గత భావాలు పట్టించుకునే స్థాయి కాదు. ఈ యాంగిల్ నాకు తెలియక అలాగే నుంచుంటే ఆయన నేను వెళ్ళను, ఏం చేసుకుంటావో చేసుకో అన్న భావంతో నుంచున్నానని అనుకుని ఉండవచ్చు. నేను బొమ్మ వేసిన పుస్తకం తీసుకుని మిగతా పుస్తకాలతో పాటు బయటికి విసిరేసి వెళ్ళిపో అన్నారు. చేసేది లేక బయటికి వెళ్ళి విసిరేసిన పుస్తకాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నిజానికి మామూలు లెక్చరర్లా ఆయన ఆందోళన పడక్కర్లేదు. ఎందుచేతనంటే ఆయన వైస్ ప్రిన్సిపాల్ కాబట్టి స్టూడెంట్కి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎదిరించే ప్రయత్నం చేయడు. కానీ ఆయనలో క్షమాగుణం కొంచెం తక్కువే అన్న సంగతి తర్వాత చాలా కాలానికి తెలిసింది. డిసిప్లిన్ ముందు స్టూడెంట్ మనసులో భావాలు ఆయనకి పట్టవని తెలియడానికి చాలా కాలం పట్టింది. నాగేశ్వరరావు బొమ్మ విషయం అక్కడితో ఆగలేదు. కాలేజీలో మా చిన్నాన్నగారు ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నారు. మా చిన్నాన్న కాలేజీలో పనిచేస్తూ ఉండడం వల్ల వచ్చిన కొన్ని కష్టాల తర్వాత చెప్తాను. ఆయన్ని పిలిచి జరిగింది చెప్పి ఆయన ద్వారా నాన్నగారికి పంపారు. ఆ సాయంత్రం ఇంట్లో ఏమి జరిగిందో పెద్దగా చెప్పనక్కర్లేదు. బెత్తంతో కొట్టే వయసు కాదు కాబట్టి అలాంటిది ఏమీ జరగలేదు. కానీ నా భవిష్యత్తు ఏమవుతుందా అన్న విషయంలో ఆయనకి ఆందోళన కలిగి ఉంటుందని నేను ఊహించాను. ఇలాంటి విషయాలు స్టాఫ్ రూమ్లో లెక్చరర్లు చర్చించుకుంటారన్న సంగతి చాలా కాలం తర్వాత నాకు తెలిసింది. రామేశం గారు చాలా మంచి లెక్చరర్ అని చాలామంది మ్యాథ్స్ విద్యార్థులు అనుకునేవారు. పీయూసీలో అది గమనించే స్థాయి నాకు లేదు. ఆయన పాఠం చెబుతుంటే ఇంగ్లీష్ ఫ్లో బాగుంటుందని, ఆయన ఊతపదంగా ఇమా అని ఎక్కువ మాటలు అన్నా వినడానికి బాగుంటుందని అనేవారు. ఆయన క్లాసులో కూర్చోకపోయినా అది ఆస్వాదించే అవకాశం ఒక మాట వచ్చింది. బీకామ్ ఫైనల్ సంవత్సరంలో ఒక సెలవు రోజున కాలేజీకి వెళ్ళి ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లో కూర్చుని చదువుకుంటున్నాను. దానికి ఆనుకుని ఉన్న రూములో రామేశం గారు ఏదో ఎడిషనల్ క్లాస్ కబుర్లు చెప్తున్నారు. నిజంగా ఆయన ఇంగ్లీష్లో ఒక మ్యూజిక్లా ఉండి కాసేపు విన్నాను. అలా విన్నప్పుడు ఆ వేళ ఆయన చెప్పిన పాఠంలో ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. జూలై నెలకి ఆ పేరు జూలియస్ సీజర్ గౌరవార్థంలో పెట్టారని, ఆగస్టు నెల అగస్టస్ సీజర్ గౌరవార్థం పెట్టారని చెబుతూ, అగస్టస్ సీజర్ కూడా జూలియస్ సీజర్ అంత గొప్పవాడు కాబట్టి ఆగస్టు నెలకి కూడా జూలైలాగా 31 రోజులు పెట్టారని చెప్పారు. ఆయనకి ఇంకో వైస్ ప్రిన్సిపాల్ జీబీఎస్ రామారావు గారికి సీనియారిటీ విషయంలో ఏదో వివాదం వచ్చి ఎవరు ప్రిన్సిపాల్ అవ్వాలన్నది నిర్ణయం కాలేదు. ఒక్కరోజు తేడా గురించి వివాదం అనుకుంటాను. అది దృష్టిలో పెట్టుకుని కాబోలు ఆయన నాకు చాలా మంచి సహాయం చేశారు. వివరాల్లోకి వెడితే నేను ఎంకామ్ అయిన తర్వాత ఎల్ఐసిలో చేస్తూ కాలేజీలో లెక్చరర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వచ్చాను. నన్ను యూనివర్సిటీలో నాకు 1 సంవత్సరం జూనియర్ వీరభద్రరావు అని ఉన్న 2 పోస్టులకి సెలెక్ట్ చేశారు. అప్పటికి రామేశం ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయన ఆర్డర్ ఇస్తూ వెంటనే చేరడం మంచిదన్నారు. అంతకు కొద్దిసేపు ముందు వీరభద్రరావు అడిగాడు, ఎప్పుడు చేరుతున్నావని. ఏమో మంచి రోజు చూడాలి అన్నా. ఆయన వెంటనే చేరడం మంచిదే అని చెప్పగానే బయటికి వచ్చి జాయినింగ్ రిపోర్ట్ రాసి ఇవ్వబోతుంటే ఒక టెక్నికల్ డౌట్ వచ్చింది. ఎల్ఐసిలో సర్వీసులో ఉండి ఇక్కడ ఎలా చేరడం అని. అప్పుడే నా చిన్నప్పటి క్లాస్మేట్ యాళ్ల మల్లేశ్వరరావు కనబడ్డాడు. కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి ఇప్పుడు BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని తెలిసింది. అతని ద్వారా రాజీనామా టెలిగ్రామ్ పంపించేసి లోపలికి వెళ్ళి రామేశం గారికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేశాను. వీరభద్రరావు మర్నాడు చేరాడు. ఆ ఒక్కరోజు తేడా వల్ల నేను కాలేజీలోనే ఉంటే నా తర్వాత ప్రిన్సిపాల్ అవడానికి అతను 9 ఏళ్ళు ఆగవలసి వచ్చును. విధి విలాసం అతను మంచి రోజు చూసుకుని చేరాడు కాబట్టి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాడు. రామేశం గారికి మంచి ప్రిన్సిపాల్గా బాగా పేరుంది. ఎక్కడా కాపీయింగ్ జరగకుండా పరీక్షలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారని యూనివర్సిటీ వాళ్ళు కూడా గుర్తించారు. కానీ నాకు ఆ విషయంలో నేను మెచ్చుకోలేకపోయిన సంఘటన ఒకటి జరిగింది.
కాలేజీ ఆవరణలో ఆడిటోరియం కింద భాగంలో ఆయన ఆఫీసు, పైన ఒక క్లాస్ రూము ఉన్నాయి. బయట నుంచి ఎవరు లోపలికి వచ్చినా ఆయన కనపడతారు. ఒక మాట యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. నేను పైన రూములో ఇన్విజిలేషన్ చేస్తున్నాను. పరీక్ష ప్రారంభం తర్వాత కొంత సమయం తర్వాత ఎవరిని అనుమతించకూడదు. ఆ టైం అయిపోయిన చాలా కొద్ది నిమిషాల్లో ఒక స్టూడెంట్ ఆయాసపడుతూ పరిగెత్తుకు వచ్చాడు. బండాలగ నుంచి వస్తున్నా సార్, బస్సు లేట్ అయింది సార్ అన్నాడు ఇంకా ఆయాసపడుతూనే. అప్పుడు నేను ఎక్కువ ఆలోచించలేదు. ముందు వాడిని రానిచ్చి పేపర్ అది ఇచ్చి కూర్చోబెట్టాను. వాడు అప్పుడే స్థిమితపడి ప్రశ్నపత్రం చదువుతున్నాడు. వాడు రావడం రామసింగ్ గారికి కిటీలోంచి కనపడి టైం చూసి ఉండాలి. వడివడిగా పైకి వచ్చి, ఇప్పుడు వచ్చిన కుర్రాడు ఎవరు అని అడిగితే నేను చూపించగానే ఇంకా ఏమీ అడగకుండా వాడి దగ్గర నుంచి పేపర్లు లాక్కొని బయటికి పోవన్నారు. అప్పుడు ఆ కుర్రాడు ఇంచుమించు ఏడుపు స్థితిలో ఉన్నాడు. వాడి ముఖంలోకి నేను చూడలేకపోయాను. ఫైనల్ కాబట్టి ఏడాదంతా వృధా అవుతుంది. ఇంకేమీ పట్టించుకోకుండా వాడి పేపర్లు తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. స్ట్రిక్ట్గా పరీక్షలు నడుపుతారు అన్న పేరు నిలబెట్టుకోవడం అలా కాదేమో అని నాకు అనిపించింది. నేను ఆయన దృష్టిలో ఇంకో కోణంలో పడిన సంఘటనలు చెప్పి ఈ తరంగాన్ని ఒడ్డుకు చేరుస్తాను. ఆయన ప్రొద్దుట కాలేజీ అంతా ఒక రౌండ్ వేసి కాలేజీ నుంచి బయటికి వెళ్ళే దారిలో చెట్టు కింద నుంచునేవాడు. అప్పుడు పక్కన ఆయన స్నేహితుడు ఎకనామిక్స్ హెడ్ పేరుశాస్త్రి గారు కూడా తరచూ ఉండేవారు. ఒకరోజు పేరుశాస్త్రి గారు ఒక విషయం చెప్పారు. ఈవేళ ఒక సంఘటన జరిగిందయ్యా. నేను రామేశం గారు చెట్టు కింద ఉండగా ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళిపోతుండగా అతన్ని ఆయన పిలిచారు. మైన్లో ఎందుకు వెళ్ళిపోతున్నావు, మీ నాన్నకి డబ్బులు ఎక్కువై నిన్ను పంపుతున్నాడు ఆ కాలేజీకి అని తిట్టారు వాడిని. దానికి ఆ స్టూడెంటు, లేదు సార్, కొద్ది రోజులుగా ఒంట్లో బాగోటం లేదు సార్, ఆయన క్లాసు మిస్ అవ్వడం ఇష్టం లేక రమణ శర్మ గారి అకౌంట్స్ క్లాస్కి మట్టుకు వచ్చి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. మీరు క్లాసులోంచి బయటికి పోమన్న స్థాయి నుండి బాగా ఎదిగాడు రమణ శర్మ అన్నాను నేను అని ఆయన చెబితే సంతోషం వేసింది. ఎప్పుడో పియూసీ సంఘటన మీకు ఇంకా గుర్తుందా సార్ అన్నాను పేరుశాస్త్రి గారితో. ఎందుకు లేదు, ఆ వేళ స్టాఫ్ రూమ్లో అదే కదా డిస్కషను, నా ముందే మీ చిన్నాన్నని పిలిచి చెప్పాడాను అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత నేను కంపెనీ సెక్రటరీ పరీక్షలు పాస్ అయిన తర్వాత ఒకరోజు స్టాఫ్ రూమ్లో ఉండగా అనుకుంటా ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అని ఆదినారాయణ వచ్చాడు. నేను వెళ్ళేటప్పటికి ఆయన రూములో పేరుశాస్త్రి గారు, ఆయన పక్కన ఇంకో ఆయన కూర్చున్నారు. నేను వెళ్ళగానే మన ఓల్డ్ స్టూడెంట్ పాలగుమ్మి విశ్వనాథం, చార్టెడ్ అకౌంటెంట్, బెంగళూరులో ఉంటారు, ఇప్పుడే నీ గురించి చెప్పాను అని పరిచయం చేశారు. ఆయన చూడగానే గుర్తుకొచ్చారు. మేము పీయూసీలో ఉండగా ఆయన బీకామ్ ఫైనల్ ఉండేవారు. ఎందుకు గుర్తంటే ఫంక్షన్స్లో కిషోర్ కుమార్ పాటలు పాడేవారు ఆయన. అదే చెప్పాను ఆయనకి. ఇంత మూల ఉంటూ మీరు కంపెనీ సెక్రటరీ పరీక్షలు పాస్ అవడం ఆశ్చర్యంగా ఉంది. దేశంలో కంపెనీ సెక్రటరీకి చాలా కొరత ఉంది, మారిపోండి ఉద్యోగం అన్నాడు ఆయన. కాసేపు కూర్చుని నేను వచ్చేసాను. నేను వచ్చేస్తుంటే పేరుశాస్త్రి గారు బొటనవేలు నాకు కనిపించేది మాత్రమే ఎత్తారు. నాకు తెలుసు అప్పుడు కూడా రామేశం గారు నన్ను క్లాసులోంచి బయటికి పోమన్న విషయం దృష్ట్యానే అలా అన్నారని.